విశాఖను తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ అన్నారు. 2027 నాటికి విశాఖ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వస్తున్న $100 బిలియన్ పెట్టుబడుల్లో 50% మంది ఇన్వెస్టర్లు విశాఖ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. శ్రీకాకుళం నుండి అనకాపల్లి వరకు గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మంత్రి లోకేష్. నమస్కారం. ఈ రోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వ, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆర్సిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజన్ వస్తుంది. అది ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానీ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ కానీ బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందరికీ నమస్కారం. ఈ రోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కె.